వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు గర్జన సభకు నిజంగానే కేటీఆర్ గారు ఆ యొక్క సభలో గర్జించారని చెప్పుకోవాలి. మరి ఆ గర్జన చూసిన తర్వాత, అక్కడికి వచ్చినటువంటి రైతులు చూసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తున్నటువంటి వ్యవహారం చూసిన తర్వాత, మరోవైపు దానికి పోటీగా సభ నిర్వహించి రైతు మేళా నిర్వహించి చేతులు కాల్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఒక రకంగా కొంత ఎందుకు అటువంటి రాజకీయంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఎందుకు ప్రజల ముందు అబాస్పాలు అయిపోతున్నారు, నిజంగా ఒక రకంగా ఆల్రెడీ పోయినటువంటి పరువు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు, ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకు అంటే ఇచ్చినటువంటి హామీలు మీరు చేయట్లేదని, రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఆ యొక్క నాయకత్వం అంతా రైతులతో సహా ఇవాళ పండించినటువంటి పంటను కొనుగోలుకు దిక్కులేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు మొత్తం పంట అంతా అకాల వర్షంతో ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంటే వీటన్నిటి వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అక్కడ వచ్చినటువంటి రైతులు చూస్తుంటే అశేషంగా వచ్చారు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తం ఏ ఒక్కరు కూడా సామాన్యులు లేరు, ఓన్లీ రైతులే వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఈ రైతులు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేళాకు ఎవరు రాకపోవటంతో, జనాలు లేకపోవటంతో, ఇది మొత్తం ఏదైతే రైతాంగం బేస్తో కాంగ్రెస్ పార్టీ రూరల్ ఓట్ బ్యాంక్తో గెలిచిందో, ఇప్పుడు రైతులందరూ కూడా ఇటు టర్న్ తీసుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వైఫల్యం చెందుంటో రైతులందరికీ అర్థమైపోయింది. మేము మోసపోయామని రైతులు అర్థం చేసుకున్న తర్వాత ఇవాళ వాళ్ళందరూ కూడా కొంత కోలుకోలేని దెబ్బగానే రాజకీయ వర్గాలు కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. మరోవైపు స్పష్టంగా ఇవాళ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి సభలో కూడా కేటీఆర్ గారు చాలా వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. కొన్ని ప్రశ్నలు ఏంటి ఆ ప్రశ్నలను చూస్తే, ఎకరానికి 15,000 మీకు వస్తున్నాయా, 2 లక్షల రుణమాఫీ జరిగిందా, రైతు కూలీలకు 12,000 రూపాయలు పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఇది అసలు ఈ యొక్క హామీ ఎట్లా నెరవేరుతుందంటే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అయితే మేము ఖచ్చితంగా గుర్తిస్తాం, రైతు కూలీలు గుర్తిస్తాం, మొత్తం 12,000 వేసేస్తామని చెప్పారు. ఏమైనాయి అని అడుగుతూ ఉన్నారు. మరి అన్ని పంటలకు బోనస్ వస్తుందా, మరి అన్ని పంటలు కొంటున్నారా, అట్లాగే కౌలు రైతుకు ఎకరానికి 14,000 వేస్తున్నారా, అట్లాగే పంట బీమా పథకం వచ్చిందా, అట్లాగే అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా, 34 హామీల్లో ఒకటైనా అమలైందా, మరి రైతు డిక్లరేషన్ ఏ వరంగల్ వేదిక మీద అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిందో మరి ఆ రైతు డిక్లరేషన్ ఏమైంది సార్ అని ఇవాళ మొత్తం వేలాది మంది రైతుల్ని, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులను తీసుకొని అక్కడ కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు జవాబు లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. మరి అందుకని ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు ఇస్తారా, రైతులకు అమలు చేస్తారా? ఇంకా ప్రభుత్వం మీ చేతిలో 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది అంటే సగం ప్రభుత్వం కాలం అయిపోయింది. ఈ సగం ప్రభుత్వం కాలంలో మీరు ఏమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేదు, రిమైనింగ్ అన్నా మీరు ఇస్తారా, లేదంటే రైతులతో తన్నులు తింటారని డైరెక్ట్గా కేటీఆర్ గారు అడిగినటువంటి పరిస్థితి. మీది దివానా ప్రభుత్వం అని మీరు చెప్పినటువంటి దివానాగాడు ఎవడు అని స్పష్టంగా ఆ యొక్క వేదిక నుంచి రేవంత్ రెడ్డికి ఇచ్చి పడేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన ఏమంటారు చూడండి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. సో చూసాం కదా ఇందాక కేటీఆర్ గారు ఏం మాట్లాడారో, ఖచ్చితంగా స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట గిట్టుబాటు లేక ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అకాల వర్షాలకి పాపం పండించినటువంటి పంటను కొనుగోలు చేసుకునే పరిస్థితి లేక, లేకుంటే రోడ్ల మీద ఆరబోసుకున్నటువంటి తడిసి ముద్ద అవుతుంటే వాటిని కాపాడుకునే ప్రయత్నంలో కూడా చాలా మంది రైతులు ఇవాళ అకాల మరణాలు చెందుతున్నారు. అకాల వర్షాలకు అకాల మరణాలు చెందుతున్నారు. ఎందుకు? వాళ్ళ పంటను కాపాడుకోలేక. మరి ఇంత దుస్థితి ఉంటే ఒక్కసారి కనుక రైతులకు నిజంగానే ఓపిక నశిస్తే స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడతారు అంటూ కూడా కేటీఆర్ గారు ఇవాళ వాళ్ళ యొక్క రైతాంగంలో, తెలంగాణ రైతాంగంలో ఒక ధైర్యాన్ని నింపారని చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యల మీద మేము పోరాడతాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని స్పష్టమైనటువంటి ఒక హామీని రైతులకు ఇచ్చారు. అయితే ఇక్కడ
అశేష జనవాహిని ఇక్కడ కేటీఆర్ సభకు వచ్చినటువంటి జనం చూసినా, లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ యొక్క రైతు మేళా వాళ్ళు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఖాళీ కుర్చీలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు మేళకి ఎంత జనం వచ్చారు చూడండి. మండు టెండల్లో కూడా అంత జనం వచ్చిర్రు ఇవాళ కేటీఆర్ గారి సభకి వరంగల్లో అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి రాష్ట్ర రైతు మేళ మొత్తం ఖాళీ, అటువంటి టెంట్లే మొత్తం ఖాళీ. అసలు నాకు తెలవగడుగుతా, రేవంత్ రెడ్డి గారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పోటీగా మీరు ఎందుకు సభలు నిర్వహిస్తారు? ఇవాళ రాష్ట్ర స్థాయి రైతు మేళాను పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి రైతాంగం ఏది? అసలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మీరెక్కడా? మీకు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అంటే మీ యొక్క రాష్ట్ర రైతు మేళా అని మీరు పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టి దానికి సంబంధించి అసలు ఎవరు లేరు, మంత్రులు లేరు, లేదంటే ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. మీరెక్కడా? మీ మంత్రులు ఎక్కడా? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మీరు రైతు మేళా ఎందుకు చేస్తున్నారు? మీకన్నా క్లారిటీ ఉందా కనీసం? ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పక్షాన అండగా నిలబడి వాళ్ళ యొక్క హామీలు అమలు చేసే యొక్క భాగంలో మీ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి 2.5 సంవత్సరాల్లో మీరేమీ రైతులకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. మీరు రైతు మేళా ఏం చేసి ఏం ఘనకార్యం సాధించారని రైతు మేళా పెట్టుకుంటారు? మరి ఘనకార్యం సాధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కిసాన్ మోర్చానో లేకుండా రైతులకు సంబంధించినటువంటి సంఘాలు అక్కడ ఉన్నాయి కదా, మరి ఈ యొక్క రైతులేరి, మరి సంఘాలు ఉన్నాయి, రైతులేరి. ఆ రైతులు అంటే ఇటు వచ్చిర్రు, ఇటు ఎవరు లేరు. మరి రైతులు లేని రైతు మేళా ఎందుకు? ఎవరి కోసం? మరి పోని మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేరళలో సీఎం పినరయి విజయన్ దింపేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? అక్కడ కేసీ వేణుగోపాల్ని సీఎం చేయాలన్నటువంటి చర్చల్లో మీరెందుకు వెళ్ళినట్టు ఢిల్లీకి? అక్కడ వెళ్ళి కేంద్ర మంత్రులు ఎందుకు కలిసినట్టు? బీజేపీ కేంద్ర మంత్రులు. మీరు వెళ్ళింది మీ యొక్క సెల్ఫ్ రాజకీయాల కోసమే కదా. అంటే మీకు తెలంగాణ రాష్ట్రం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల ఏదో చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. మీరు నిజంగా ఒకవేళ రైతు మేళా రైతుల కోసం చేసి ఉంటే మరి మీరు మీ యొక్క ప్రియారిటీ ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్గా. మీరు ఎందుకు అక్కడ లేకుండా ఢిల్లీకి వెళ్ళిపోయారు? కేంద్ర మంత్రులతో కలిసి మెట్రో ఫేజ్ 2కి ఎందుకు మీరు ఆమోదం తెలుపుతున్నారు? అంటే ఇప్పుడు బీజేపీ కూడా చెప్పుకోవడానికి ఒకటి కావాలి, తెలంగాణలో మేము మెట్రో ఫేజ్ 2 ఇచ్చాం, మేము తెలంగాణ అద్భుతం చేస్తున్నాం అని తెలంగాణకు సంబంధించి దాంట్లో బీజేపీ నెక్స్ట్ టార్గెట్గా వస్తోంది. దానికి రేవంత్ రెడ్డి గారు సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటిదాకా బీజేపీ గుండు సున్నా ఇచ్చింది తెలంగాణకి విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి కేంద్రంతో వెళ్ళి ఒప్పించుకొని వచ్చి ఇవాళ ఇక్కడ ఎట్లా మీరు బీజేపీ గ్లౌజ్లో మీ హ్యాండ్ ఉందో అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ ఇంత రైతులు లేనటువంటి ఈ యొక్క సభ నిర్వహించి పరువు తీసుకున్నారు కదా. మళ్ళీ మీరు మీ అవసరం ఏముంది? ఏ రైతుల కోసం మీరు ఇక్కడ సభ నిర్వహించిండ్రు? గతంలో కేరళ ఎన్నికలు జరిగితే మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మధ్యలో వెళ్ళిపోతారు. ఆ రోజు చాలా సీరియస్ డిస్కషన్, సీరియస్ మ్యాటర్ జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ అసెంబ్లీని వదిలేసి కేరళకి వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేస్తారు, పో మోనే విజయన్ అంటారు. అక్కడ కేసీ వేణుగోపాల్ గారిని సీఎం చేయాలని ఒక ఛానల్ని పెట్టిస్తారు. మళ్ళీ ఇప్పుడేంటి, ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు సీఎం కావాలన్న చర్చల్లో కూడా మీరే కీలకంగా వ్యవహరిస్తారు, తెలంగాణ రైతాంగాన్ని గాలికి వదిలేస్తారు. మరి మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ధాన్య రాసుల్లో ఇవాళ అక్కడ తడిసి ముద్ద అవుతా ఉంటే అవి కొనే దిక్కు లేరు. అక్కడ ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉన్నాయో ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉన్నటువంటి అధికారుల చేతులు లేపేస్తున్నారు. మొక్కజొన్నలకు దిక్కు లేదు, ప్యాడీకి దిక్కు లేదు, పండించినటువంటి పంట నాశనం అయిపోతా ఉంది. వాళ్ళ రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ రైతుల యొక్క కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు మీకు అసలు పట్టవు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ప్రతిపక్ష పార్టీ హోదాలో అక్కడ కనీసం ఒక సమావేశం నిర్వహించి రైతులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అండగా నిలబడి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, రైతు డిక్లరేషన్ ఏమైంది అని అడిగితే మీకేమో దానికి పోటీగా ఇంకో సభ పెడతారు. పోనీ దాన్ని సక్సెస్ చేసిండ్రు అంటే అది కూడా ఫెయిల్యూరే కదా. అంటే మీ చేతగాంతనం అక్కడ అర్థమైపోతుంది కదా. మరి ఇది ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఇంకెందుకు మీ పోటీ యొక్క సభలు సమావేశాలు? జగిత్యాల సభ పెడితే పోటీకి పెడతారు, ఇంకో సభ పెడితే దానికి పోటీ పెడతారు, వరంగల్లో రైతు సభ పెడితే దానికి రైతు పోటీ పెడతారు. అంటే మీరు ఏది చేస్తే దానికి పోటీగా తెర మీదకి వస్తారు తప్ప మీకు రైతుల పట్ల, తెలంగాణ సమాజం మీద, మీ యొక్క దాని మీద ఏం చిత్తశుద్ధి లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తే దానికి పోటీగా మీరు ఒకటి తెర మీద తీసుకురావాలి, అంతే. దట్ సింపుల్. వాళ్ళు మీటింగ్ పెడితేనే మీరు రైతుల ఖాతాలో డబ్బులు వేస్తారు, మొదటి విడత, రెండో విడత ఇట్లా వేస్తారు. ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు, నేను మళ్ళీ సభ పెడితే మూడో విడత వేస్తారా అని. అట్లా అయ్యేటట్టు ఉంది పరిస్థితి చూస్తుంటే. ఆయన చెప్పింది నిజం చేసేటట్టు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అట్లాగే కనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే. సో నిజంగా ఇవాళ రైతు మేళా పెట్టి రేవంత్ రెడ్డి ఏం సాధించారు? మీరు కూడా మీ కింద కామెంట్స్ చెప్పండి.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.